అస్సలు ఈ దోస్తాన్ అనేది ఏదైతే ఉన్నదో నాకైతే శీతల పుడుతుందోలా. మంచి దోస్తాన్ అంటే ఉండొచ్చు. కొందరు దోస్తులు ఉంటారు ఉత్త పచ్చగా మొహమాటం చేస్తారు, రెచ్చ కొడతారు. నువ్వు నా దోస్తువైతే ఇది చెయ్యి అది చెయ్యి అని బ్లాక్మెయిల్ చేస్తారు. అగర్సే వాళ్ళు చెప్పినట్టు వినకుంటేనేమో అలకాలు ఏమేమో ఊహించుకుంటారు. అందుకే కొందరు ఏం చేస్తారంటే రేషానికి పోతారు, లాస్ట్ కత్తే అస్సలకే ఎసరు తెచ్చుకుంటారు. ఇగో గిప్పిలాగాని లెక్క. రామచంద్ర రాను రాను రాజగురం గాడిది కాదు కంచెర గాడిదైందట. గట్లనే ఉంటుంది కొందరు శకలు చూస్తుంటే. ఇగో ఈ పిల్లగాడు ఎంతున్నాడోల్లా 21 ఏండ్లట. కానీ ఒక ఛాలెంజ్ చేసిండు. నీళ్లు కలపకుండా 5 మందు బాటలు తాగుతా అని దోస్తులతో షరతు చేసిండు. 5 బాటలాట ఈ పోరని వయసేంది వాని షరతులేంది. ఆఖరికి గుటుక్కు మంచి విడిచిండు. అవసరమా? ఈ పిల్లగాని పేరు కార్తీకు, కర్ణాటకోడట. ఈయనకో 2 సోపతిగాలు దాపరిచ్చిరు. అందరు కలిసి మందు మీద కూర్చున్నారట. ఇక కూర్చున్నాక ఎసొంటి మాటలు వెళ్తాయి వల్ల మాటల మాట, నువ్వు నీళ్లు కలపకుండా 5 ఫుల్ బాటలు లేపితే 10,000 ఇస్తారా అని ఒకడు అన్నాడు. ఈ కార్తీకు జిద్దుకు పోయిండు. నా తాగుడు మీద తక్కువ అంచనా ఎత్తవా, తాగుతా చూడవు అనుకుంటా 5 మందు బాటలు తీసిండు. నీళ్ళు కూడా కలపకుండా గుట్ట తాగిండు. జరసేపు అయినాక కడుపులేటమంటమైంది. పిల్లగాడు ఆగమాగం చేసిండు. దావకనకు దొలకబోయే వరకలనే చచ్చిపోయిండు. ఇక ఎప్పురి కథ, ఎందుకు వచ్చిన షరతులు, ఏమిటికి వచ్చిన ఛాలెంజ్లు, 10 ఏళ్ల కోసం గిట్ల ఇచ్చలకు ఓడైంది, కుటుంబాలను ఆగం చేసింది ఈ తాగుడుకు రవడెత్తు. అసలు మందు తాగుడే తప్పు, పేయికి మంచిది కాదు. అసంటిది నీళ్లు కలపకుండా 5 బాటలు లేపిండంటే మనిషి అనుకున్నాడా ఇంకేమన్నా? అసలు వీడిని ఎగేసిన దోస్తుగాలని దన్నాలే. కానీ వాళ్ళు దొరుకుతలేరట. ఇప్పుడు గట్లున్నది కథ.